హలో ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. సో ఈ వీడియోలో మనం ఇండికేటర్ బేస్ చేసుకొని అలర్ట్స్ అనేది ఎలా పెట్టుకోవచ్చు అంటే ఇక్కడ మనం చూస్తుంది ఏంటంటే 9 పీరియడ్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కనిపిస్తుంది. సెకండ్ది వచ్చేసరికి 21 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనేది కనిపిస్తుంది. ఈ క్రాస్ ఓవర్ జరిగినప్పుడు మాత్రం మనకు అలర్ట్స్ వస్తే సో ఇక్కడ ఏంటంటే మనం లాంగ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ షార్ట్, ఇక్కడ లాంగ్, ఇక్కడ షార్ట్, ఇలా ప్లాన్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అయితే నేను ఆల్రెడీ అలర్ట్ అనేది పెట్టాను. సో ఇక్కడ ఒకసారి అలర్ట్ అయితే డిలీట్ చేస్తున్నాను. స్టెప్ బై స్టెప్ అనేది మొత్తం నేను చేస్తాను ఇక్కడ. అయితే ఫ్రెండ్స్, నేను ఫస్ట్ ఏం చేశానంటే ధన్ అకౌంట్ని ఆల్రెడీ ట్రేడింగ్ వ్యూలో లాగిన్ అయిపోయాను. ధన్ అనే అకౌంట్ని యూజ్ చేసుకొని ఇప్పుడు మనం ఏదైనా ఆర్డర్ పెట్టామనుకోండి, ఇక్కడ డైరెక్ట్గా మన ధన్ అకౌంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇదైతే స్టెప్ బై స్టెప్ నేను టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేస్తాను, ఎందుకంటే వీడియో లెంతీ అయిపోతుంది. నేను ఆల్రెడీ లాగిన్ అయి పెట్టాను. ఓకే, ఎనీహౌ ఒకసారి ఇండికేటర్స్ కూడా డిలీట్ చేస్తున్నాను. ఇండికేటర్స్ యాడ్ చేయటం, అలర్ట్ పెట్టడం అనేది చూద్దాం.